డియర్ ఫ్రెండ్స్, నిన్న మేము ఇచ్చిన అనాలిసిస్ ప్రకారము ఈరోజు ఫస్ట్ క్యాండిల్ పింక్ లైన్ బ్రేక్ చేసి పింక్ లైన్ క్రింద క్లోజ్ అయ్యింది. ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ చేయడం ద్వారా మనకి అక్కడ పిఈలో ఎంట్రీ లభించింది. వచ్చి బాటంలో ఉన్న ఎల్లో లైన్ దగ్గర మన ఎగ్జిట్ పాయింట్. దీనిని అనుసరించి ఆప్షన్లో మనకి సెకండ్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవడం ద్వారా మనకి 50 పాయింట్స్ వరకు ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళా ఎల్లో లైన్ దగ్గర 40 క్యాండిల్ కూడా వచ్చింది. కానీ 940 క్యాండిల్ లో బ్రేక్ అయితేనే మనకి పిఈలో మళ్ళీ సెకండ్ ఎంట్రీ ఉంటుంది. కానీ ఇక్కడ 940 క్యాండిల్లోని బ్రేక్ చేయకుండా గ్రీన్ క్యాండిల్ వచ్చి ఎల్లో లైన్ బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళింది. అప్పుడు మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుందంటే ఫస్ట్ 930 క్యాండిల్ ఎల్లో లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది కదా, ఆ క్యాండిల్ యొక్క హై మీద మనం ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని అనుసరించి బ్యాంక్ నిఫ్టీలో 49,700 సిఈలో ఎంట్రీ తీసుకోవడం ద్వారా 130 పాయింట్లు రావడం జరిగింది. ఇది వచ్చి ఎల్లో లైన్ దగ్గర 49,724.95 ఉంది కదా, అది సిఈ స్ట్రైక్ ప్రైస్ కింద తీసుకోవడం జరిగింది. పిఈలో వచ్చి 49,981.50 పింక్ లైన్ బ్రేక్ చేసింది కాబట్టి ఆ స్ట్రైక్ ప్రైస్ ఆ వాల్యూని అనుసరించి పిఈ స్ట్రైక్ ప్రైస్ మేము 49,900లో తీసుకోవడం జరిగింది. ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా మీకు ప్రతిరోజు తప్పకుండా కన్సాలిడేషన్ అయిన రోజు మినహాయించి మిగతా రోజులు మీకు తప్పకుండా పూర్తిగా కృతజ్ఞతలు. అలాగే ఈ వాల్యూస్లో బిఫోర్ డే లెవెల్స్లో మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తూ ఉంటే ఈ ఛానల్ని మరింత మందికి రిఫర్ చేసి వాళ్ళు కూడా నేర్చుకొని మెల్లగా ప్రాఫిట్స్ తీసుకుంటూ వాళ్ళు ఎదగాలన్నదే మా ఆకాంక్ష.